హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో చికెన్ లాలీపాప్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చికెన్ని లాలీపాప్ కట్లో తీసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకొని, తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఇవన్నిటిని బాగా ముక్కలకి పట్టేలా కలుపుకోండి. తర్వాత 1 స్పూన్ సోయా సాసు, 1 స్పూన్ చిల్లీ సాసు, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి. ఇవి కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా వదిలేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఒక 2 స్పూన్స్ మైదా వేసుకొని ఇవి కూడా బాగా ముక్కలకి పట్టేలాగా కలిపి పెట్టుకోండి. తర్వాత కలర్ కోసం కొద్దిగా నేనైతే రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. అది కూడా వేసుకొని ముక్కలకన్నీ ఇదిగోండి ఈ విధంగా కలిపి పెట్టుకోండి. తర్వాత ఆయిల్ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని కొద్దిగా హీట్ అయ్యాక ఒక్కొక్క పీస్ ఈ విధంగా చూపించినట్లు అన్నీ వేసుకోండి. వెంటనే కదపకుండా ఒక 5 మినిట్స్ తర్వాత కదుపుకున్నట్లయితే ఇదిగోండి ఈ విధంగా బాగా కాలిపోయి ఉంటాయి 2 సైడ్స్ కూడా. ఈ విధంగా బాగా కాలిపోయాక తీసేసుకోండి ముక్కల్ని. ఇప్పుడు సాసింగ్ చేసుకోవడానికి ఒక ప్యాన్లో ఆయిల్, వెల్లుల్లి, ఒక పచ్చిమిర్చి, ఒక ఆనియన్, చిన్న సైజు ఆనియన్నే తీసుకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, ఒక 2 స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకోవాలి. ఒక బౌల్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్, కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకున్నవి కూడా దీనికి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా టెక్స్చర్ అనేది మరీ థిక్గా ఉండకూడదు, అలానే మరీ లూజ్గా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. కొద్దిగా చక్కెర వేసాను, అంత బాగా స్పైసెస్ని బ్యాలెన్స్ చేసేదానికి. కొంచెం మిరియాల పొడి కూడా వేసాను. ఈ విధంగా వేసుకున్నాక ఫైనల్గా చికెన్ కూడా వేసుకోవాలి. అంతే, రెడీ.